తనపై నమ్మకంతో దుబ్బాక మున్సిపాలిటీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను అందించిన ఓటర్లకు రుణపడి ఉంటారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపాలిటీ పరిధిలో 20 వార్డుల్లో 11 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దుబ్బాక అభివృద్ధిలో ముందుండి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మనోహర్ రావు, కోమటిరెడ్డి వెంకట నరసింహారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి, దుబ్బాక మున్సిపల్ అధ్యక్షులు ఇల్లందుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్లో 20 వార్డులకు కానీ 11 వార్డులు మరి మా బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం ఇది మా ప్రజల విజయం. దుబ్బాకలో ఉన్న 20 వార్డులకు సంబంధించిన మరి ఓటర్ మహాశయులకు కూడా అందరికి కూడా మరి ఈరోజు దుబ్బాకలో మరి గులాబీ జెండా ఎగరడానికి సహకరించిన దుబ్బాక మున్సిపల్ పట్టణ ప్రముఖులకు, ప్రజలకు, ప్రతి ఓటర్కి కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి దానికి సహకరించిన మరి మా ముఖ్య నేతలు, మా కార్యకర్తలు మరి బయట నుంచి కూడా వచ్చి మరి బీఆర్ఎస్ జెండా ఎగరాలే దుబ్బాకలో మరి అన్నీ కూడా ఇప్పటి వరకు మరి బీఆర్ఎస్ఏ గెలిచింది. గౌరవ కేసీఆర్ గారు మరి వారికి అత్యంత సన్నిహితమైన ఈ ప్రాంతం మరి వారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి మాకు సహకరించిన మా కార్యకర్తలు, మా ముఖ్య నాయకులు మరి అన్ని మండలాల నుంచి, జిల్లాల నుంచి కూడా వచ్చి మా సహకరించారు. వారికి కూడా మా బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా మీడియా మిత్రులకు కూడా కృతజ్ఞతలు, వాళ్ళు కూడా సహకరించినందుకు. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా పోలీసు యంత్రాంగం మరి దుబ్బాక ఎస్ఐ కానీ, సిఐ కానీ మా సహకరించారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మేము మా కృషి ఫలించింది. తప్పకుండా దుబ్బాక ప్రజలు మరి మమ్మల్ని ఒక నమ్మకంగా ఇంత పెద్ద పదవిని మాకు కట్టగట్టినందుకు మరి వారికి తప్పకుండా వారు ఏదైతే అనుకున్నారో మరి దాన్ని వమ్ము చేయకుండా, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా దుబ్బాక ప్రగతిలో, దుబ్బాక అభివృద్ధిలో అన్నిట్లో కూడా మా ప్రభుత్వం లేనప్పటికీ, మేము అపోజిషన్లు ఉన్నప్పటికీ మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు పూర్తి స్థాయిలో మరి కొత్త ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎన్నికైన వాళ్ళ సహాయ సహకారాలు పూర్తిగా మరి ఈ పట్టణ అభివృద్ధిలో ఉంటాయి. దానికి ముఖ్యంగా ఏ పార్టీ అన్నా కానీ దయచేసి అందరూ కూడా సహకరించాలి. ఈరోజు మరి కాంటెస్ట్ చేసి ఓడిపోయిన అపోజిషన్ లీడర్స్ కూడా మరి వాళ్ళు కూడా బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ మాకు వాళ్ళ మీద కూడా ఎలాంటి ద్వేషాలు లేవు. మరి వాళ్ళతోటి కూడా కలుపుకొని పోయే స్వభావం మాది. మరి ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళే కానీ, బీజేపీ వాళ్ళే కానీ మరి మాకు రెబల్గా కూడా కాంటెస్ట్ చేసి మా పార్టీకి సంబంధించిన 3 అభ్యర్థులు కూడా రెబల్గా కాంటెస్ట్ చేసిండ్రు. మరి వారికి కూడా వాళ్ళని కూడా కలుపుకొని పోతాం. తప్పకుండా అందరినీ, ఓడిపోయిన వాళ్ళని కూడా సహాయ సహకారాలు కూడా తీసుకుంటాం. మేము అభివృద్ధిలో అన్ని పార్టీలు ఓడిపోయినా గెలిచినా అందరి సహాయ సహకారాలు తీసుకొని దుబ్బాక పట్టణానికి మరి సహకరించవలసిందిగా కోరుకుంటూ మరి కొత్తగా ఎన్నిక కాబోయే సభ్యులందరికీ కూడా మా 11 మంది సభ్యులకు వారికి అందరికీ, వార్డు మెంబర్లకు అందరికీ కూడా శుభాభివందనలు తెలుపుకుంటూ